తెలియజేస్తా ఉన్నాం. ఎవరి అపోహలకు మీరు పోవద్దని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీ రుణమాఫీ చేయడానికి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ప్రజాపాలనలు తీసుకున్నప్పుడు కొంతమంది రైతులు కొంతమంది అప్లై చేసుకోలేదు, మేము అలా రేషన్ కార్డు పెట్టలేదన్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం. దానికి కొంతమందికి అప్గ్రేడ్ కాలేదు, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అది త్వరలోనే మీరు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం. ఈ గ్యాస్ విషయం లోపల 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నాం. అది కేంద్ర ప్రభుత్వంలో మేము డబ్బులు అడ్వాన్స్గా కట్టినా ఇంకా దాన్ని అప్డేట్ చేయలేదు. దాన్ని కూడా త్వరలోనే చేసి ప్రజల యొక్క ఆర్థిక అవసరాలకు మేము తోడుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో మీరు ఎటువంటిది కూడా మళ్ళీ నెగటివ్గా ఆలోచించొద్దు. ఈ దొంగలు 10 ఏళ్లలో చేయలేని చాతరగానలు 99 వాగ్దానాలు చేసి మండలానికి ఒక 25 పడకల ఆసుపత్రి అని, 100 పడకల ఆసుపత్రి కాన్స్టిట్యున్సీ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కానీ 10 ఏళ్లలో చేయలే. 10 ఏళ్లలో రుణమాఫీ చేయలే. 10 ఏళ్లలో గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలే. కాలేజీలన్నీ మా మీద పడి నడుస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ జరగలే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గత ప్రభుత్వంతో మనకు పోలిక లేదు, పొంతన లేదు. అదొక దరిద్ర అప్రజాస్వామిక పాలనను నడిపినాడు. ప్రజలను అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు గడిపినారు. 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ చేయని పెదవని ఈరోజు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. కబ్జాకోరుని ఈరోజు కూల్ చేస్తా ఉంటే ఎట్లా కూల్ చేస్తారని ఈరోజు రేగులపల్లిలో తనకు తానుగా కాంపౌండ్ వాళ్ళు కూర్చుకొని గజం భూమి నేను కబ్జా చేస్తే నేను నా రాజకీయాల నుంచి వైదొలుగుతాను. 4.5 ఎకరాలు ఈరోజు వరకు సర్వే చేస్తే పేలింది. కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి వస్తలేదు. ప్రజలు 2 సార్లు తిప్పికొట్టినా ప్రోడించినా మీరు పనికిరారు పోరా అన్నా కూడా తీసేయక మాసిల్దార్ లాగా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ దొంగ నాయకులతో అప్రమత్తంగా ఉండాలి. కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా వాళ్ళ కమిషన్లు లేకుండా ఇవ్వలేదు. ఇది స్వయాన వాళ్ళ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధులో 3 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు తీసుకున్నారని ఆయనే చెప్పినాడు. ఇక మీరు ఎంత సొక్క పూసలో మీరే చూసుకోవాలని తెలియజేస్తూ ప్రజలు వాళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళకి అబద్ధాలు మోసపు మాటలకు మీరు తలొగ్గద్దని కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీరు రుణమాఫీ చేస్తుందని హామీలు ఇస్తూ తెలియజేస్తాం. కొంతమంది ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు. నిజంగా కూడా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కింద మీద అయిపోయినాడు. ఎన్నికలు వస్తున్నాయి 23లో, అంటే ఆ ముందు ఒక 6 నెలల ముందు 3 నెలల ముందు రుణమాఫీ ప్రకటిస్తున్నాడు. అందరికీ అన్నాడు, అందరికి మాఫీ కాలేదు. మాఫీ అయి ఉంటే మేము 31,000 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. మేము మొదటి విడతగా 1,00,000 రూపాయలు చేస్తాం, 2వ విడతగా 1,50,000 చేస్తాం, 3వ విడతగా 2 లక్షల రూపాయలు చేయడం జరిగింది. మొత్తానికి మన జగ్గరపట్నం మండలం లోపల మొత్తం టోటల్గా లోన్స్ ఎంతమంది తీసుకున్న రైతులు అని అంటే 9,000 మంది ఉంటే 5,082 మందికి రుణమాఫీ జరిగింది. అంటే ఇంకా దానికి 36,41,99,391 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 4,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వివిధ కారణాల చేత బ్యాంకుల దగ్గర సపోర్టివ్ సిస్టమ్ లేటెస్ట్గా రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ రాక ఇండియన్ బ్యాంకే కానీ యూనియన్ బ్యాంకే కానీ చేయలేక, సపోర్ట్ చేయలేక రుణమాఫీ జరగలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మళ్ళొకటి మేమేం చెప్పినామంటే
2 లక్షల వరకు మేము మాఫీ చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటివి తప్పకుండా మీరు కట్టుకుంటే మీరు రుణం విముక్తులు అవుతారు. రుణ విముక్తులు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు అప్పుల్లో ఉండొద్దు, అప్పులు లేకుండా ఉండాలని 2 లక్షల రూపాయలకు ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల పైన డబ్బులు ఎంతున్నా మీరు కట్టేస్తే ఇమ్మీడియట్గా మీకు 2 లక్షల వరకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. కొంతమందికి 20,000, 30,000, లక్ష లోపల కూడా కొంతమందికి జరగలేదు. అది బ్యాంకుల వల్ల, బ్యాంకులో సాఫ్ట్వేర్ అప్డేట్ కానందువల్ల, ఇటువంటి టెక్నికల్ ఎర్రర్స్ వల్లనే ఇదంతా జరిగింది. అంతకు మించి ఏం లేదు. మేము ప్రజలు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తులం, మాట మార్చే వ్యక్తులమో లేకపోతే అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద బ్రతికే పార్టీ కాంగ్రెస్ది కాదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి ఏ మాట చెప్తాడో ఆ మాట కట్టుబడి ఉంటారు. ఆగస్టు 15లో చేయాలనుకున్నాం. సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో, టెక్నాలజీ సరిగ్గా లేక అప్డేట్ కాక కొంతమందికి రుణమాఫీ జరగలేదు. కానీ మా ప్రభుత్వం 2 లక్షల రూపాయలకు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నది. ఖచ్చితంగా మేము చేస్తాం. దాని విషయంలో ఏ అపోహలు ఎవరికి అవసరం లేదు. అదేవిధంగా మేము ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, డిజిటల్ కార్డు ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు, అదేవిధంగా ఈ అన్ని కార్డులకు బదులు ఒక్కటే అన్నిట్లలో అన్ని సదుపాయాలు పెట్టి ఇది గాంధీ జయంతి రోజు ఇది చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చి అవన్నీ